రాష్ట్రంలో రేవంత్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. స్ట్రీట్ వెండర్స్ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఫుట్పాత్లపై ఉండే చిరు వ్యాపారులను సైతం సర్కారు వదలడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చిరు దుకాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు తొలగించారు. ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా కనీసం సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ అధికారులను నిలదీశారు. చిరు వ్యాపారులపై సర్కారు ప్రతాపం చూపడం సరికాదని మండిపడ్డారు. ఇది పద్ధతి కాదు. ఒక్కొక్క కుటుంబం 4 కుటుంబాలు బతున్నాయి, దాని మీద ఒక 70 మంది 4 కుటుంబాలు బతున్నాయి. రూపాయలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో రేవంత్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. స్ట్రీట్ వెండర్స్ టార్గెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. ఫుట్పాత్లపై ఉండే చిరు వ్యాపారులను సైతం సర్కారు వదలడం లేదు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చిరు దుకాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ అధికారులు తొలగించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శేఖరాచార్య అందిస్తారు. చారి చూసినట్టయితే ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిపైన ఏదో ఒక విధంగా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ అంటే వాళ్ళు రోడ్డు మీద షాపులు పెట్టుకుని బ్రతికే వాళ్ళు, అలాంటి వాళ్ళది ఒక్కసారిగా అట్లా కూల్చివేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం నాగర్ కర్నూలు సిచ్యువేషన్ ఎలా ఉంది? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారి ఏదైతే ఉందో వాళ్ళు చాలా కాలం నుంచి కూడా ఇరువైపులా కూడా చిరు వ్యాపారులు ఆవాసాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళ పోషణ చేసుకుంటున్నటువంటి జీవనం గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే గత కొన్ని రోజుల కంటే ఒక వారం లోపు నుంచి కూడా వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి అధికారులు చెప్పినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు ఉన్న ఫలంగా వచ్చేసి భారీ బందోబస్తు మధ్య జేసీబీ తీసుకొని వచ్చేసి మున్సిపల్ అధికారులు ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే చిరు వ్యాపారులను వాళ్ళ ఆవాసాలన్నింటినీ కూడా తడకలు, గుడిసెలు అలాంటివన్నీ ఉన్నటువంటి వాటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సందర్భంగా వాళ్ళు అధికారులతో కొంత చిరు వ్యాపారులు మాకు ప్రత్యామ్నాయం చూపించకుండా మీరు ఈ తొలగిస్తే మా పరిస్థితి ఏంటి, మా బతుకుదేరు ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వాళ్ళతోని వాగ్వాదానికి కూడా దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అధికారులు దానికి సమాధానంగా మా చేతుల్లో ఏం లేదు, కమిషనర్ ఆదేశాల మేరకే చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే చాలా రోజుల నుంచి కూడా మేము చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం, మాకు ప్రత్యామ్నాయం చూపించకుండా మేము ఇప్పుడు ఉన్న ఫలంగా పొమ్మంటే ఒక 2-3 రోజుల కింద సమాచారం ఇచ్చి వెళ్ళమంటే ఎటు వెళ్తామని చెప్పేసి మాకు కొంత సమయమైనా ఇవ్వాలి, కనీసం ఆ సమయం కూడా ఇవ్వకుండా ఉన్న ఫలంగా తడకలు ఉన్నటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో తాత్కాలికంగా నిర్మించుకున్నటువంటి అవన్నిటిని కూడా జేసీబీ తీసుకొచ్చి కూలగొట్టడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సందర్భంలో దీనికి సంబంధించి ముందస్తుగా వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగిందా? అంటే ఇలా తొలగించబోతున్నాం మేమేమన్నా అంటే తీసుకోండి అని హెచ్చరికలు చేయడం జరిగిందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా? అయితే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి కొంతమందికి ఇచ్చారని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే ఈ వారం లోపు ఇచ్చాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ మాకు అంటే ఉన్న ఫలంగా మేము పేదవాళ్ళం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఉన్న ఫలంగా కనీసం కొంత సమయమైనా ఇవ్వాలి, కొన్ని నెలల సమయమైనా ఇవ్వాలని చెప్పేసి 1 నెల సమయమైనా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ సమయం ఇవ్వకుండా ఈ 2-3 రోజులనే మేము ఖాళీ చేయాలంటే ఎటు పోవాలి, మా సామాన్లు ఎటు తీసుకెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి ఏవైతే మెటీరియల్ ఉంటాయో ఆ మెటీరియల్ ఎక్కడ తీసుకుపోయి అమ్ముకోవాలి, తర్వాత ఈ టిఫిన్ సెంటర్లు కావచ్చు, తర్వాత వేరే కూరగాయల పండ్ల షాపులు కావచ్చు, మా బ్రతుకు తెరివే దానిపైన మమ్మల్ని ఉన్న ఫలంగా వెళ్ళిపోమంటే ఎటు వెళ్ళిపోతాం, మాకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి అధికారులను వాళ్ళు అడిగినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ప్రజాపాలనలో ఈ పరిస్థితి వస్తుందని మేము ఊహించలేదని చెప్పేసి ఉన్న ఫలంగా మమ్మల్ని ఇక్కడి నుంచి వేకెంట్ చేయించడం, ఖాళీ చేయించడం, ఆ తర్వాత పోలీసు బందోబస్తు మధ్యన మేమేమన్నా అంటే చాలా ఏళ్లకెళ్ళి ఇక్కడ ఉంటున్నాం, మేము ఎలాంటి అన్యాయం చేస్తా ఉన్నాం, మేము ఎలాంటి ప్రభుత్వాన్ని అంటే అధికారులను కానీ లేదంటే ఎలాంటి ఇబ్బందులకు చేయకుండా ఎలాంటి ఉన్నటువంటి పరిస్థితులను మేము అర్థం చేసుకొని మా బ్రతుకు తెరువు కోసం మేము అక్కడ ఉన్నామే తప్ప ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే పర్మనెంట్ గా ఉన్నటువంటి
పర్మనెంట్ గా ఆక్రమణలో ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు బతుకు తెరువు కోసం చేసుకున్నటువంటి వాటిపైన ప్రభుత్వము ఇలాంటి దుశ్చర్యకు పాల్పడము, ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకైతే ఖచ్చితంగా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి, దీంతో పాటుగా పార్షాలిటీ చూపించకుండా ఒకరిని వదిలిపెట్టి ఒకరిని ఉన్న ఫలంగా కూల్చివేయడం కాకుండా అందరికీ ఒకే సమాన్యాయంగా ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి కూడా ఈ చిరు వ్యాపారులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది సునీత. రైట్ శేఖరాచారి, థ్యాంక్ యూ.